వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి తిరిగి ప్రవేశం. ఇంతకుముందు మనం చూసినప్పుడు ఉద్ధవుడు ఒక చక్కని సందేహాన్ని వెలిబుచ్చడం జరిగింది. ఏమిటి అంటే, మానవులు చేసినటువంటి పాపపుణ్యాల ఫలితంగా ఉత్తమ నీచ జన్మలు పొందుతున్నారు. అయితే వీటితో పాటు ఆత్మ కూడా అట వెళ్ళటం రావడం చేస్తోందని అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అని అడిగాడు. అసలు సందేహం అది. సో దానికి ఏం చెప్పాడంటే, మనుషుల యొక్క మనస్సు అనేది వాడి యొక్క కర్మలు, తర్వాత సంస్కారాలు, అంటే ఈ జన్మలో చేసుకున్న కర్మలు, పాత జన్మల్లో ఉన్నటువంటి సంస్కారాలు, మిగిలిపోయిన కోరికలు, వాటి యొక్క సమాహారం, అనగా ఒక పుష్పగుచ్చం లాంటిది అని చెప్పాడు. కాబట్టి ఆ సంస్కారాలని అనుభవించడానికి, భోగించడానికి ఈ శరీరాన్ని కారణంగా పెట్టుకుని వస్తున్నాడు. అందుకే దీన్ని కారణ శరీరం అన్నారు. వచ్చిన తరువాత ఏం జరుగుతోంది? ఈ శరీరానికి తను ఉండడానికి అది నివాసం. ఎవరైతే భోగించడానికి వచ్చాడో వాడికి అదేవాడు ఈ నివాసం. ఈ నివాసంలో ఉంటూ అసలు కరెంటు పవర్ అనేది, చైతన్యం అనేది పరమాత్మ దగ్గర నుంచి పొందుతున్నాడు. పొందుతూ ఈ శరీరం నేను అనుకుని ఈ ఇంటి అద్దె ఇల్లుని ఆధారంగా చేసుకుని ప్రపంచంలో అన్ని రకాలు భోగాలు అనుభవిస్తున్నాడు. ఈ భోగాలు అనుభవించినప్పుడు తన యొక్క మూలం ఎక్కడి నుంచి వస్తుందనేటువంటి మర్చిపోవడం వలన తను ఈ పాత జన్మల్లో వచ్చినటువంటి వాసనల ఆధారంగాను, ఈ జన్మలో చేసిన కర్మల ఆధారంగాను మళ్ళీ రాబోయే జన్మలకి, బోల్డ్ జన్మలకి కావలసినటువంటి పునాదులు వేసుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఈ చైతన్యం ఇస్తున్న మహానుభావుడు ఎలాంటి వాడు అంటే, ఏ మార్పు లేదు ఆయనకి. కానీ ఆయనకు ఒకటే ఒక పని ఉంది. ఏమిటి అంటే, నీకు శక్తి ఇస్తూ ఉంటాడు, కానీ కరెంటు మీటర్ ఆయన దగ్గర ఉంటుంది. ఆ మీటర్ ప్రకారం నువ్వు ఎంత వాడుతున్నావో, ఏం చేస్తున్నావో, ఎట్టా వాడుతున్నావో ఆయన చూస్తాడు. అర్థమైందా? ఇది లెక్క. కాబట్టి ఈ మనసుతో నేనేదే చేసుకుంటూ అంతా నేనే చేస్తున్నాను, అంతా మా ఆవిడే, మా అన్నయ్య, మా పెళ్ళాం, ఇట్లా మనం ఏం చేస్తున్నాం? ఎప్పటికప్పుడు ఈ శరీరంతో అనుబంధం ఉన్నటువంటి విషయాల వైపుకు వెళ్ళిపోతున్నాం తప్ప, ఈ శరీరం కదలడానికి, పని చేయడానికి ఆధారంగా ఉన్నటువంటి మూల శక్తి ఏదైతే ఉందో దాన్ని గురించినటువంటి అవగాహన పూర్తిగా మనం మర్చిపోయాం. ఇక్కడ జరుగుతోంది పొరపాటు అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత దానికి ఈ శరీరం నాదని అనుకుంటున్నాడు కదా, ఇదే అత్యంత ఉత్తమం అని చెప్పని అనుకుంటూ ఇంకా ఇంతకన్నా మంచి శరీరం లాంటి ఎందుకని భోగించాలి. ఇప్పుడు మామూలుగా ఒక దీంట్లో ఉన్నావు, కోటేశ్వరుడు అవ్వాలనే కోరిక కలిగింది. దేనికది? ఎక్కువ ఆనందంగా ఉందామనే కదా, సంతోషంగా ఉండాలని కదా. అలా అనుకున్నప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తూ ఏం చేస్తున్నావు? ఆ శరీర నిర్మాణానికి కావాల్సినటువంటి పునాది ఇప్పుడే వేసుకుంటున్నావు. ఇందులో పరమాత్మ యొక్క ప్రమేయం ఏం లేదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. నీ ఆలోచనలే నీ జన్మని నిర్ణయం చేస్తున్నాయి, నీ కర్మలే నీ జన్మని నిర్ణయం చేస్తున్నాయి. సో అందువలన వీటన్నిటికీ నువ్వే కర్తవి. ఆయన ఏం చేస్తున్నాడు? ఒరే నాన్న, నీకు నేను ఈ శక్తి అంతా ఇచ్చి అనుభవించి నిజం తెలుసుకోరా, నేను నీకు బుద్ధి జ్ఞానం అన్నీ ఇస్తే ఇవన్నీ మర్చిపోయి ఈ శరీరంతోనే అన్నీ చేసుకుంటూ నాకు నువ్వు ఎల్లప్పటికీ దూరం అయిపోతున్నావు. కానీ నీ శరీరం రాలిపోతోంది తప్ప, ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తున్నావు తప్ప, ఈ ఎన్ని శరీరాల్లోకి నువ్వు వెడుతున్నా మారుతున్నా నీకు ఆధారంగా ఉన్న నన్ను మాత్రం నువ్వు తెలుసుకోవట్లే. మరి నీకున్న తెలివితే అంటే దేనికి ఉపయోగపడతలేదు, దానికి ఎవరేం చేస్తారు? ఎందుకంటే మన పరిస్థితి ఎలా అయిపోయింది? మొదగ్గా చెప్పాలంటే మల్లెపువ్వు ఇస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయాం మనం. పరమాత్మ ఒక మల్లెపువ్వు ఇచ్చాడు మనందరికీ, దాన్ని ఏం చేసుకోవాలో మనకు తెలియడం లేదు. దానికి పరమాత్మని నిందిస్తావా? నాకు భగవంతుడు సరైనటువంటి ఇది అదృష్టం ఇవ్వలేదు,
నన్ను సరిగా పుట్టించలేదు, పక్కనున్న పనికిరాని వాడు కోటీశ్వరుడు అయ్యాడు. ఇవన్నీ ఆలోచన దేనికి నాన్న? వాడు ఏం చేశాడో మనకేమో తెలుసా? తెలియదు. సో ఈ విధంగా జరుగుతాం. తర్వాత ఈ ఒక శరీరానికి ఇంకో శరీరానికి భేదం ఏముంటుందనే తెలియక ఒక శరీరం కావాలని కోరుకుంటున్నాడు. ఉత్తమమైన శరీరం కావాలి. దానివల్ల ఆ జన్మ నువ్వు తీసుకుంటున్నావు అని చెప్పాం. అయిన తర్వాత ఇక ఆ శరీరంలోకి వచ్చిన తర్వాత ఇంకా వేరే కళలు కంటూ ఉంటాడు, ఇంకా పైకి రావాలని. తర్వాత ఆ కోరికల్లో పడిపోయి ఆ శరీరం మీద అభిమానం పెరిగిపోతూ ఉంటుంది. అభిమానం పెరగడం అంటే అర్థం ఏమిటి? అందులోకి మహత్తత్వంలోకి అహంకారం చేరింది. అహంకారం ఎప్పుడైతే చేరిందో ఈ శరీరాన్ని ఏమన్నా అంటే నీకు విపరీతమైన కోపం వస్తుంది. అన్నది నీ శరీరాన్ని, రే కనకయ్య అన్నాను నేను, నువ్వు తప్పు చేసావని. అంతేగాని కనకయ్య లోపల ఉన్నటువంటి వాడిని అన్నా నేను. కానీ వాడు దేంతో తాదాత్మ్యం చెందుతున్నాడు? ఈ లోపల ఉన్నటువంటి జీవుడు కనకయ్య అనేటువంటి శరీరాన్నితో మమేకం అయిపోయాడు. అక్కడి నుంచి వాడు కోపం వస్తుంది. ఉదాహరణకు చెప్పాను, అర్థమైందండి? సో ప్రపంచంలో అంత అహంకారానికి రావడం కారణం ఏమిటి? ప్రతివాడు తన యొక్క శరీరంతో తనని గుర్తించుకుంటున్నాడు. నిజానికి నువ్వు అదే కాదు. ఎందుకని? తెలియక నువ్వు మాట్లాడినా అప్పుడప్పుడు నా కాలు మంచిగా లేదు, నా తలను వస్తోంది ఏంటి, ఇవన్నీ చెప్తున్నావు. అంటే నీవు ఆ శరీర అవయవాల కన్నా భిన్నంగా ఉన్నావనే సంగతి చెప్తున్నావా లేదా నువ్వు? కానీ మామూలుగా అడిగితే నేను. సో తెలియక నిజం చెప్తున్నావు, అప్పుడప్పుడు తెలిసి అబద్ధాలు చెప్తున్నావు. ఏం చేస్తాం? తెలియక నిజం చెప్తున్నాం, తెలిసి అబద్ధం చెప్తాం. ఇది జరుగుతాం. ఓకే, ఇది అయిన తర్వాత ఇప్పుడు ఏమిటంటే ఆ శరీరం మీద అభిమానం పెరిగిపోయేటప్పటికీ నువ్వు ఎప్పుడైతే ఒక శరీరాన్ని వదిలేసి, పూర్వ శరీరాన్ని వదిలేసి వర్తమాన శరీరంలోకి వచ్చావు, అంటే ఇప్పుడున్న కనకయ్యలోకి. వర్తమాన శరీరం అంటే ఇప్పుడున్న శరీరం. దీనిలోకి వచ్చేటప్పటికీ పూర్వజన్మల్లో నువ్వు ఏ కర్మలు చేశావో, ఏ జన్మలు ఎత్తావో అవి ఏమన్నా నీకు గుర్తున్నాయా? తెలియదు. ఈ జన్మలోదే నిన్న విన్నది వాడు గుర్తులేదు, మధ్యాహ్నం తిన్నది మనకు గుర్తులేదు. పూర్వజన్మ మనకేం గుర్తుంటాయి? సో పూర్వజన్మ స్మృతి పోయింది. తర్వాత ఈ శరీరాన్ని దేహధారణ చేసిన తర్వాత ఇప్పుడు నీకు కొన్ని స్వప్నాలు వస్తున్నాయి. స్వప్నాలు వచ్చినప్పుడు స్వప్నంలో నీవే అనుభవిస్తున్నట్టుగా అనుకుంటున్నావు, కానీ నీ మొహం ఎప్పుడు కనపడదు. మీరు అర్థం చూసుకోండి. నువ్వు అని అనిపిస్తూ ఉంటుంది కానీ నీ మొహం ఎప్పుడు నీకు కనపడదు. అయితే ఆ స్వప్నంలో సాయిగాడు కనపడతాడు నాకు, పూర్వజన్మలో సాయి. అప్పుడు గడ్డం పెంచుకుని ఒక స్వామివారిలాగా ఉన్నాడు. ఇప్పుడు వాడిని నన్ను గుర్తుపట్టగలనా? వాడిని ఇప్పుడు ఈ జన్మలో కనపడే సాయి అప్పుడున్న గురువుగారు గడ్డంతో ఉన్నాడని నేను గుర్తుపట్టగలనా? గుర్తుపట్టలేను. ఆయన ఎవడో కనపడ్డాడో కాసేపు భయపడుతూ ఉంటాం, ఇట్లా చేస్తున్న ఇది కాస్త పోతుంది. అర్థమవుతా? సో ఇక్కడ 2 పాయింట్స్ ఏంటంటే, నువ్వు శరీరంతో ఎప్పుడైతే మమేకం అయిపోతున్నావో ఈ శరీరానికి పూర్వజన్మల్లో ఉన్నటువంటి సంబంధాలు నీ బాధ అవి తెలియటల్లా. అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు. పోనీ స్వప్నంలోకి వెళ్ళామనుకుందాం, స్వప్నంలో కనపడేవి అంతకన్నా తెలియట్లేదు. సో జాగ్రత్త స్వప్నాల్లో రెండిట్లోనూ నీకు వర్తమాన జీవితం సంబంధించినవి తప్ప పాత జన్మలు ఏవి నీకు తెలియడం లేదు, గుర్తించుకోలేకపోతున్నావు. అర్థమైందా? కాబట్టి అవి ఒకవేళ పొరపాటున యోగం చేసి పూర్వ స్మృతులు నీకేమైనా స్వప్నంలాగా కనపడినా నువ్వు వాటిని గుర్తించలేని స్థితిలో ఉన్నావు కదా. నువ్వు గుర్తించే స్థితి ఎప్పుడు వస్తుంది? యోగంలో ఇంకా ఒక 2 అడుగులు ముందుకు వేసి వెళ్ళిన తర్వాత అప్పుడు గురువుగారు నువ్వు నాకు దర్శనం అయ్యావని చెప్తావు. అర్థమైందా? అది రానివాడు లేడు, ఉన్నాడు. చేసిన వాడికి వస్తుంది. చేయటమే కాదు, ఎన్నో రకాలుగా వాళ్ళకి గైడెన్స్, కర్మ కార్యాచరణ ఎలా విధంగా చేయాలో అది కూడా ఇవ్వబడుతుంది. ఆ కనపడిన గురువు యొక్క బొమ్మ అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఇప్పుడు అందరికి ఎందుకు రావట్లా?
గురువుగారిలోని లోపం వచ్చింది, వాళ్ళలో అంతకన్నా వచ్చింది. అది సరే అయిపోయింది. తర్వాత ఇక నిన్న చూసిన దాంట్లోనే ఇంద్రియాలకు ఆశ్రయం మనస్సు లేక శరీరం. అంటే బయట ఇప్పుడు చూసేవన్నీ ఉన్నాయి కదా, ఈ ఇంద్రియాలన్నింటికి ఇదేమిటి ఆధారం ఏమిటి? ఆశ్రయం మన మనస్సు లేదంటే శరీరం. ఎందుకని? ఇంద్రియాలు కన్ను ఉంది నాన్న, ఈ కన్ను శరీరంలోనే ఉంది కదా, ఇది చూసిన తర్వాత లోపలికి వెళ్ళాక అది ఎక్కడికి ఎడుతోంది? మన మనసుకు ఎడుతోంది. రూపం దృశ్యం లోచనం దృక్ తదృశ్యం ద్రక్తుమానసం రూపాది వృత్తయ సాక్షి దృగేవనతు దృశ్యతే. ఈ చూసినవన్నీ కూడా మనస్సు కొడుతున్నాయి, మనసు తెలుసుకుంటోంది, దాని ప్రకారం కార్యాచరణ మొదలవుతోంది. అయితే ఈ చూసేదా ఇంద్రియాన్ని తర్వాత చూసి యాక్షన్ తీసుకుంటున్న మనసుని చూసి చేస్తున్నవాడు, లెక్కిస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో దృగేవనతు దృశ్యతే, ఆయన కనపడ్డు ఎవడికి తెలియదు, సాక్షిగా. మనకిప్పుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఆ సాక్షిగా మారరా అంటున్నాడు. కాదు, మనం కనపడిన దాంట్లో 1,000 2,000 వీలైతే 2 చేతులు పెట్టేద్దామని ప్రతి దాంట్లో ఇరుక్కుపోతున్నాం మనం. మంచి చెడు యొక్క ఆలోచన పోయింది మన దగ్గర అసలు. అందువలన ఇటువంటి పొరపాటు జరుగుతుంది. తర్వాత ఇంకొక విషయం చెప్పింది ఏంటంటే, ఈ ఆత్మ ఎప్పుడూ దేనికి అంటుకోకుండా ఉన్నది. కానీ ఆ ఆత్మని అత్యంత ఉత్తమంగా గుర్తించినటువంటి పూర్వజన్మ స్మృతి కలిగిన మహానుభావుడికి ఆ ఆత్మ ఉత్తమంగానే ఉంటుంది. అంటే వాడిలో ఉత్తమమైన ఆలోచనలు, ఉత్తమమైన పద్ధతి పెడుతోంది. రెండో విధంగా మధ్యమంగా ఉండి, అంటే కొంత పాపం కొంత పుణ్యం చేస్తూ అటు ఇటుగా ఉన్నవాడికి అది మధ్యమంగా కనపడుతోంది. ఏమండి? తర్వాత అధముడు, అసలు దేవుడు ఉన్నాడో లేడో వాడికి తెలియదు. వాడి జన్మ వాడితే వాడికి ఏం తోస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు అంతే. అటువంటి వాడికి అధమంగా కనపడదు. ఈ మూడు తేడాలు ఎవరిలో ఉన్నాయా? ఆత్మలో ఉన్నాయా? దాన్ని అనుభవించి ఆపాదించుకునే వాళ్ళు ఉన్నాయా? ఎవరిలో ఉన్నాయి? ఆత్మలో ఉన్నాయి. వెరీ గుడ్, కరెక్ట్. కళ్ళు అంటుకుని ఉన్నాయి నీకు. ఏమయ్యా లింగాద్రి, ఎక్కడున్నాయి? ఆపాదించుకునే వాడిలో ఉన్నాయా? ఆత్మలో ఉన్నాయా ఈ తేడాలు? అది మెలకుగానే ఉన్నాడు, పర్వాలేదు. ఓకే, రైట్. సరే, ఇప్పుడు ఈ విధమైనటువంటి ఏ రూపు రంగు వాసన లేనటువంటి ఆత్మకి నువ్వు కలిగించినటువంటి గుణ విభేదాల వలన దాని మీద దేని మీద అయితే నువ్వు అధికంగా చూస్తున్నావో అది నీకు అలాగే కనపడుతుంది. అందువలన అది బయట అయినా ఒక విధంగా కనపడుతుంది, లోపలైనా ఒక విధంగా కనపడుతుంది. ఏది నీ ఆలోచనలో మట్టి మారిపోతుంది. అందుకే మొట్టమొదటిలో ఆయన ఏం చెప్పాడు మనకి? వేదవాణి అనేది ఏదైతే ఉందో అది ఎప్పుడూ సత్యాన్నే చెప్పింది. కానీ చదివి అర్థం చేసుకున్నవాడు వాడికున్న తెలివితేటలు బట్టి, వాడికి ఉన్న అవగాహనా శక్తిని బట్టి, వాడికి ఉన్నటువంటి మానసిక దీన్ని బట్టి, పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వాడికి అర్థమవుతుంది. ఎవరిది తప్పు కాదన్నాడు. తత్వ సంఖ్యల గురించి కూడా మొన్నే మాట్లాడుకున్నాం కదా. ఎవరి నోటుకు వచ్చింది వాడు చెప్పాడు. అంటే వాడు తప్పని అంటలే, ఎందుకంటే వాడికి పూర్వజన్మ సుకృతం యొక్క ఇది ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ బట్టి అది అర్థమవుతుంది. చెప్పే వ్యక్తులు తప్పు లేదు, అర్థం చేసుకునేవాళ్ళు ఏనన్నా. సో అలా చెప్పాడు. కాబట్టి దానికి ఉదాహరణగా ఏం చెప్పాడు కిందసారి చూసిందే. ఇది ఎందుకు చెప్తానంటే మీరు ఈ కనెక్షన్ మర్చిపోతారు. కనెక్షన్ చెప్తే కానీ ఇవాళ దానికి మీకు లింక్ అందదు. అందుకని మనకి మామూలుగా సీరియల్ చూసినప్పుడు కూడా మన రీక్యాప్చర్ అని వేస్తాడు కదా, రీక్యాప్ అని వేస్తాడు పాతది. ఎరా వేస్తారు కదా మీరు టీవీలో. అది చూసిన తర్వాత గుర్తొస్తుంది, లేదా అక్కడ మర్చిపోతారు. కింద సీరియల్లో వారంలో ఏం చూసామో గుర్తుండదు. అందుకని ఇది ఒకసారి చూపిస్తే వెంటనే రైట్గా అప్పుడు అందుకుంటాం. అందుకు ఈ ప్రయత్నం నేను చేసేది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు దానికి ఉదాహరణ ఏం చెప్పంటే, కుపుత్రుడికి తండ్రి లోపల శత్రుమిత్ర భేదాలు కనపడతాయని. అంటే వాడు పుత్రుడే దుర్మార్గుడు, వాడు మాత్రమే తండ్రిలో చెడుతనమో మంచనమో చూడగలడు. సుపుత్రుడైతే తండ్రి యొక్క గొప్పతనం చూస్తాడు, తండ్రిని ఆదర్శంగా పెట్టుకుంటాడు,
వాడు నా రోల్ మోడలు, వాడిలాగా నేను ఉండాలని అనుకుంటాడు. కుపుత్రుడు వీడి చేతగాని వాడు, పెద్ద ఉద్యోగం చేసి కూడా ఒక 2 కోట్లు సంపాదించలేకపోయాడు, సన్నాసి. అదే నేనుంటే 5 కోట్లు సంపాదించేవాడిని అనుకునే కొడుకు కూడా ఉన్నారా లేరా? కాబట్టి కుపుత్రుడిలో తండ్రి యొక్క లక్షణాలు బట్టి వాడిని శత్రువుగాను చూడొచ్చు, మిత్రుడుగాను చూడొచ్చు అని చెప్పాడు. అంతవరకు నిన్న మనం చూసాం. ఈ టైం వేస్ట్ అయిందని అనుకోకండి, మీకు ప్రాతిపదిక చెప్పడం కోసం చెప్పాను. ఇవి వాళ్ళకు వద్దాం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తున్నాడు. ఇప్పుడు ఆత్మ గురించి చెప్పడం అయింది. ఆత్మ యొక్క ప్రకటితమైనటువంటి ఇదేమిటి అంటే కాలము. ఒకసారి మీరు కనుక గుర్తు చేసుకుంటే భగవద్గీతలో విశ్వరూపం చూపించేటప్పుడు మొట్టమొదటిలో చతుర్భుజంతో కనపడ్డాడు. శాంతస్వరూపం, ఆనందంగా ఉంది. అర్జునుడు చాలా సంతోషించాడు. బాగుంది, సినిమా హీరోయిన్ కనబడినట్టుగా అనిపించింది. చాలా సంతోషపడ్డాడు, భయపడ్డా. తర్వాత ఏమిటి ఆత్మ యొక్క స్థితి చూపించాడు. మీరు అది ఇక్కడ దీనికి లింక్ చేసుకోండి, దాన్ని అక్కడికి పెడుతోంది నా ఇది. సో నువ్వు ఏం భయపడలా, సంతోషించావు. అయిపోయిన తర్వాత ఆయన యొక్క 2వ భాగం అంటే నాణ్యంలో 2వ వైపు అతను కాలుడు అప్పుడు 2వసారి విశ్వరూపం చూపించాడు. చూపించేటప్పటికీ ఆయన యొక్క పెద్ద నోట్లోంచి అందరూ చచ్చిపోయిన వాళ్ళు లోపలికి వెళ్ళిపోవడం, బతికున్న వాళ్ళు బయటికి రావడం, ఇవన్నీ చూసేశాడు. యుద్ధం అవ్వలేదు, భీష్ముడు చచ్చిపోయింది కూడా చూశాడు. ఎప్పుడో 10 రోజుల తర్వాత చచ్చిపోయాడు ఆయన. యుద్ధం మొదలు కాకముందు చూపించాడు కృష్ణుడు. ఏమైంది? భవిష్యత్ కాలం చూపించాడు మనకి. కానీ అర్జునుడిని భూతకాలంలోకి తీసుకెళ్ళలేదు, భవిష్యత్ కాలంలో తీసుకెళ్ళాల. వర్తమానమే ఉన్నది, వర్తమానంలో అవి జరిగేవి నీకు తెలుస్తున్నాయి, చూసుకోమన్నాడు. ఆ విధంగా చూసిన వాళ్ళే మహానుభావులు. వీరబ్రహ్మేంద్ర స్వామి వాళ్ళు, ఆ మాస్టర్ రామస్ అని వాడు ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఆయన జపాన్లోనూ. సో వీళ్ళు ఎందుకని వాడు పూర్వజన్మ సుకృతం ఆ విధంగా ఉంది, అందుకని వాడికి జరగబోయేవన్నీ తెలుస్తున్నాయి. అర్థమైందా నాన్న? సో ఆ విధంగా ఇప్పుడు తన యొక్క కాలస్వరూపం ఏమిటని చెప్తున్నాడు. అర్థమైందా? ఆత్మ చూపించావు, కాలస్వరూపం ఎలా ఉంది అంటే భయంకరంగా ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు. ఉద్ధవ, కాలం గతి అతి సూక్ష్మం. మనం ఇప్పుడు గంటలు నిమిషాలు అవి లెక్కేసుకుంటున్నాం. నిమిషాన్ని కూడా 1/100 వంతు చేసేటువంటి క్షణాన్ని 1/100 వంతు చేసేటువంటి లెక్క మన దగ్గర ఉంది. ఒక క్షణాన్ని అంత సూక్ష్మంగా పెడుతుంది ఆ కాలగమనం. దాన్ని నువ్వు గుర్తించగలవా? లెక్కించగలవా? గ్రహించగలవా? దానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తించగలవా? ఏమీ చేత కాదు. ఇప్పటికి ఇంత తినమంటే తింటా అంతే. అదే చెప్తున్నాడు. కాలం గతి అతి సూక్ష్మం, అది తెలుసుకునే వీలు దొరకదు. సాధారణంగా అసలు అర్థమే కాదు. కాల ప్రభావం చేత ప్రతి క్షణం శరీరంలో వృద్ధి నాశనం జరుగుతూ ఉంటుంది. మరి మీరు సైన్స్ ప్రకారం మనం మాట్లాడితే మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని లక్షల ప్రాణ కణాలు ఏవైతే ఉన్నాయో, జీవకణాలు, అవి కొన్ని చచ్చిపోతూ ఉంటాయి, కొన్ని కొత్తవి పుడుతూ ఉంటాయి. ఏ విధంగా అంటే మీకు సైంటిఫిక్గా చెప్తా. ఇప్పుడు మనం శ్వాసలు తీసుకుంటున్నాం కదా, శ్వాసలు తీసుకోవడానికి ఆధారమైనటువంటి ప్రాణ కణాలు ఏవైతే ఉన్నాయో అవి నిమిషానికి 15 సార్లు చొప్పున నువ్వు దాన్ని వాడుతూ ఉంటే అది ప్రతిసారి వెలిగి అగ్ని వస్తుంది. అదే నీకు శరీరంలో అగ్ని ప్రాణవాయువు రావడానికి కారణం. ఇది సైన్స్ నేను చెప్పేది. సో ఇలా జరిగింది. అది నువ్వు అలా వాడుకుంటే 3 రోజుల పాటు పనిచేస్తుంది ఆ కణం. దాన్ని ఆబగా ఎక్కువగా వాడుకున్నావు అనుకో, ఇంతంతలా ముక్కలు ఉంటాయి కదా, అవి తినటం వాటికి ఎక్కువగా వాడుకున్నాం అనుకో, అది 1 రోజులోనే చచ్చిపోతుంది.
ఆ చచ్చిపోయింది మళ్ళీ ఇంకొకటి జన్మిస్తే నీకు బ్యాలెన్స్ అవుతుంది. నువ్వు 10 రూపాయలు బ్యాంకులో తీసావురా, నెక్స్ట్ డే 10 రూపాయలు వేస్తే బ్యాలెన్స్ వస్తుంది. తీసేది తీయకుండా ఉంటే తక్కువైపోయింది కదా. సో ఇక్కడ శరీరంలో జరిగే మార్పులు ఏమిటి అంటే, రోజు కొన్ని లక్షల జీవరాశులు చనిపోతున్నాయి. అవి తిరిగి మళ్ళీ కొన్ని రోజులకైనా పుడితే నీ శరీరంలో బ్యాలెన్స్, అప్పుడు నీ శరీరంలో పెరుగుదల కనపడుతోంది. ఆరోగ్యంగా ఉన్నాడు, అన్నీ బాగున్నాయి, మనిషి ఇంత లావు అయ్యాడు, ఇవన్నీ వస్తాయి. చనిపోయినవి తిరిగి పుట్టటల్లా వృద్ధాప్యం వచ్చింది. అర్థం ఏమిటి వృద్ధాప్యం అంటే? అర్థం చనిపోయినటువంటి జీవరాశులు ఏవైతే ఉన్నాయో ప్రాణకణాలు, అవి మళ్ళీ ఉత్పత్తి జరగటల్లా. ఇవన్నీ కాలంలో జరుగుతున్నాయి. అది నీకేమైనా తెలుస్తుందా? ఈ 30 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ముష్టి శరీరానికి నువ్వు నీ వలన ప్రపంచం అంతా దున్నుతానని చెప్పి అడుగుతున్నావు. నువ్వు గట్టిగా మాట్లాడదాం అనుకోండి, అహంకారం వచ్చేది అప్పుడే. ఎందుకంటే బాగా ఒంటికి మదం పట్టినప్పుడు మనం ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటాం. పెద్ద చిన్న ఉండదు, తల పోగొడతోని మాట్లాడుతూ ఉంటాం. ఎందుకని లోపల నీకు తయారవుని కణాలు తయారవుతూనే ఉన్నాయి, చనిపోతే వాటి ప్లేస్లో కొత్త వచ్చేస్తున్నాయి. అందుకని శరీరం బలంగా తయారవుతుంది. ఏనా? అదే ఇప్పుడు 50 ఏళ్ల వయసులో నెమ్మదిగా తగ్గుతాయి. 1,00,000 చనిపోతే ఒక 50,000 పుడతాయి. పూర్తి వృద్ధాప్యం వచ్చేటప్పటికి 1,00,000 పోతే 10,000 కూడా పుట్టవు. అందువల్ల వాడి శరీరంలో నీరసం, అనారోగ్యం, తూలిపోవటం, పడిపోవటం ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో ఇటువంటి పరిస్థితిని నువ్వు అందాజా వెయ్యగలవా? ఊహించగలవా? నీతో ఏమవుతుంది? ఏమీ కాదు, ఒక పేడ కడి. అర్థమైందా? ఇంతోటి దానికి నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, పగిలిపోయినాయి, అది అయిపోయినాయి, ఇది అయిపోయినాయి మాట్లాడుతున్నావు. అర్థమైందా? ఇదే చెప్తున్నాడు చూడు. కాల ప్రభావం చేత ప్రతి క్షణం శరీరంలో వృద్ధి నాశనం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొత్తవి పుడుతున్నాయి, కొన్ని పాతవి పోతున్నాయి. ఎట్లా? నువ్వు ప్రాణవాయువు వాడేసావు, ఆ కణాలు మండటం మానేస్తాయి. మండటం మానేస్తే అది పనికిరాదు. దాని ప్లేస్లో మళ్ళీ కొత్తది వస్తే నీ ప్రాణశక్తిని, దానికి మిమ్మల్ని ప్రాణాయామం చేయమని. అర్థమైందా? ఇవన్నీ ఎవడ చెప్పాలి? ఊరికే బిస్తట్లో వడ్డించినట్టుగా మీకు చెప్తే ఇలా కాసేపు ఊపడం, వెళ్ళిపోవడం, కిందకి వెళ్ళగానే మర్చిపోవడం. ఎన్ని రహస్యాలు మీకు చెప్పబడుతున్నాయి, ఎన్ని మీరు గుర్తుంచుకుంటున్నారు చెప్పండి. నేను కేవలం మిమ్మల్ని అంటున్నాను, బయట వాళ్ళని ఎవరిని అంటారు. ఎందుకంటే వాళ్ళు వినేవాళ్ళకి చాలామందికి శ్రద్ధ ఉంది. అందుకే మన ఆశ్రమం పట్ల కొద్దిగా గౌరవంతో మాట్లాడుతున్నారు, ప్రవర్తిస్తున్నారు. ఆశ్రమంలో మాత్రం లేదు, అది మనం దురదృష్టం. మనం ఏం చేస్తాం, కానీ వదిలేండి. సరే, ఓకే. సూక్ష్మగతి కారణంగా విను, ఇక్కడికి రా, నువ్వు అక్కడికెక్కడ వెళ్ళకు. సూక్ష్మగతి కారణంగా క్షణం క్షణం జరిగే జన్మ మరణ క్రమం నీకు అవగతం కాదు. అంటే ఒక క్షణంలో నీ శరీరంలో నువ్వు బతికుండడానికి ప్రయత్నం జరుగుతోందా, మరణించడానికి ప్రయత్నం జరుగుతుందా అనేది నీకు అందాజా లేదు, నీకు తెలియదు. నీకు కాదు, నీ అబ్బ కూడా తెలియదు. నేను చెప్తున్నా, అర్థమేనా? అది తెలుసుకున్నారు కనుక మన ఆయుర్దాయం ఎంత ఉందో తెలియదు కనుక ఉన్నదాన్ని జాగ్రత్త పెట్టుకుందామని యోగం మార్గం చెప్పి నీకు, ఒరే నాన్న ప్రాణవాయువుని దాచుకో, శక్తిని దాచుకో, శ్వాసలు దాచుకో, శ్వాసలే నీకు ఆధారం, సంవత్సరాల లెక్క కాదు, దాన్ని దాచుకో, ఎకనామికల్గా వాడుకో, పొదుపుగా వాడుకో. అప్పుడు ఈ జీవితం యొక్క పర్పస్, అంటే ఎందుకు మానవ జన్మకు వచ్చావనేటువంటి ఆశయం, పర్పస్ ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి ఈ జీవితాన్ని వాడుకో. అంతేగాని ఇంకొక 3 ఎకరాలు కలుపుకుందామని ఆద్దేశానికి మాత్రం ఈ శరీరాన్ని వాడుకోవద్దు. అర్థమైందా? ఊరికి ఉదాహరణకు చెప్తున్నాను. సో క్షణక్షణం జరిగే జన్మ మరణ క్రమం అవగతం కాదు, నీకు తెలీదు, అంతే. అందుకనే మనం ఎంత అమాయకులమో, బుద్ధి లేని వాళ్ళం అంటే, మంచం మీద పడుకున్న తర్వాత తెల్లవారి లేస్తావనే నమ్మకం లేదు నీకు. ఏ మహానుభావుడుకుందో చెప్పండి, నేను చెప్తాను. అయినా నువ్వు ఎంత ధైర్యంగా పడుకుంటావు?
అంటే నువ్వు ఖాయంగా రేపు పొద్దున్న లేచి ఏం చేయాలో కూడా ఆలోచన చేసేసుకుంటూ ఉంటాం మనం. కొద్దిగా పొద్దున్న చేసేది అది కదా. గ్యారంటీ ఉందా రేపు పొద్దునకి నేను ఉంటాను గమ్మకం నాకు లేదు. అదే ధర్మరాజుకిను భీముడికి జరిగిన సంభాషణ. యజ్ఞం ఆయన పెట్టుకున్నట్టు అందరికీ దానాలు చేయడం, అది చెప్పానేమో కథ చాలాసార్లు. చేస్తూ ఉండగా ఓ రోజు దానాలు చేసేసి అలిచిపోయాడు ధర్మరాజు. అలిసిపోయి ఆ వాటికి క్లోజ్ చేసి చేతులు కాళ్ళు కడుక్కుని ఇంటికి వెళ్ళి అన్నం తిందామని అనుకున్నాడు. ఆ సమయంలో వచ్చాడు సాయిగాడు. అసలే విసుగ్గా ఉంది, ఓపిక లేదు, డయాబెటీస్ ఇంజక్షన్ చేసుకుని ఉన్నాం, కాళ్ళు చేతులు ఊగిపోతున్నాయి, ఏం చేయాలి? అరే నాన్న నీ వాటికి ఆపేసాను రా, చేతులు కూడా కడిగేసుకున్నాను, రేపు రా తప్పకుండా ఇస్తా, రేపు పొద్దున వచ్చేసాయి నీకు ఇస్తాను. సరే పక్కన కూర్చుని మన భాస్కర్ గారు పక్క నవ్వటం మొదలెట్టాడు ధర్మరాజు. అసలే కోపంలో ఉన్నాడు, వాడికి ఇవ్వలేదు, విసుగులో ఉన్నాడు, అన్నం తినలేదు, చిరాగ్గా ఉంది, నేను నవ్వుతున్నాడు. ఎట్టుంటుందిరా? అప్పుడు నవ్వాడండి. నీ బుద్ధి లేదా, ఎందుకు నవ్వుతున్నావు, అయిపోయిందని చెప్పాను అన్నాడు. కాదన్నయ్య, నిన్ను ప్రశ్నించేంత ధైర్యం నాకు లేదు, కాకపోతే నీవు రేపురా వాడికి ఇస్తానని అన్నావు చూసావా, అంటే వాడు రేపు ఉంటాడని నువ్వు రేపు ఉంటాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ అది నాకు నమ్మకం కలగలేదన్నా, అందుకని నవ్వు వచ్చిందన్నాడు. వాడు జ్ఞాని ధర్మరాజా భీముడా? అర్థమైందన్న? ఇక్కడ చెప్తుంది అదే. ప్రతి క్షణం నీ యొక్క మరణానికి వృద్ధికి మార్పు జరుగుతోంది, అది నీకు తెలియదు, అందట్లేదు. తిని పడుకుండి తెల్లారి లేచి అన్నీ చేసుకుందాం అనుకుంటున్నాం. తెల్లారి పొద్దున్నే వెళ్ళి ఎన్ని అబద్ధాలు ఆడదామా, ఎవడ కొంపలు దోద్దామా, అది మాదందామా, ఈ ఆలోచనలోనే ఉంటాం. తెల్లారి ప్లానింగ్ అది మనం చేసేది. ఓకేనా? కాల ప్రభావం వలన జ్యోతిలో జ్వాలలు, నదిలో ప్రవాహాలు, వృక్షాలలో ఫల పరిణామాలు మారుతున్నట్లుగా సమస్త ప్రాణుల శరీరాలలోని అవస్థలు, ఆయువులు మారుతూ ఉంటాయి. ఎటువంటి ఉదాహరణతో చెప్తున్నాడు చూడండి. అంటే ఏంటి? ఒక జ్యోతి వెలుగుతోంది అనుకోండి. జ్యోతి వెలుగుతూ ఉంటే ఇక్కడ దీనికి అడ్డం పెట్టావు కనుక జ్యోతి కాస్త నిర్మలంగా వెలుగుతుంది, అటు ఇటు ఊక్కుండా కదా. ఎరా ఇది తీసేసావు అనుకో, 4 సార్లు అటు ఇటు కొట్టుకుని ఆరిపోతుంది. అదే పెద్ద జ్యోతి అనుకో, దానిలోంచి గాలి వచ్చినప్పుడు జ్వాలలు విపరీతంగా వస్తాయి. మనం యజ్ఞం చేసేటప్పుడు చూడండి మీరు, బ్రహ్మాండంగా జ్వాలలు వస్తాయి. అంటే ఏంటి? ఎన్నో రకాల మార్పులు వాతావరణంలో కానీ, నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞం వాడుతున్న సమితలతో కానీ, దేంతోనా కానీ జరిగిన మార్పుల వల్ల దానిలో పెద్ద పెద్ద జ్వాలలు రావడం కనపడింది. జ్యోతి అలాగే ఉంది, కానీ బయట మార్పుల వలన దానిలో ఇవి వస్తున్నాయి కదా. నువ్వు ఆ బయట విషయాలు తీసుకోకుండా అబ్బా బాగా మండుతోంది అని అనుకుంటున్నావు. నువ్వు బయట జరుగుతున్న మార్పులు ఏమన్నా అవగాహన తెలుసుకున్నావా? నువ్వు లేదు. అట్లాగే నదిలో ప్రవాహాలు, నది మామూలుగా పారుతోంది. ఇప్పుడు మనకు కరెక్ట్గా మనం వానాకాలంలో ఉన్నాం కాబట్టి వాన పడిన చోట నుంచి ఎక్కడి నుంచి నీళ్ళైనా సరే నదుల్లోకి చేరిపోతాయి. దానివల్ల మడ్డిగా ఉంటాయి, మురికిలుగా నీళ్లు, కానీ ఉధృతంగా నడుస్తూ ఉంటుంది. సరే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చాలా ఎక్కువగా ఫ్లడ్స్ అవి జరుగుతున్నాయి కదా, సునామీలు ఇవన్నీ నడుస్తూ వరల్డ్ వైడ్గా, ఒక్క మన దేశమే కాదు అన్ని చోట్ల నడుస్తుంది. అన్నింటిలోకి ఇంకా తక్కువ మన దగ్గరే ఉంది నిజం చెప్పాలంటే. ఓకేనా నాన్న? సో ఇప్పుడు నది మామూలుగా ఇట్టా ఉండేది, ఇంత ఎట్టా అయింది? ఫ్లడ్ రావటం, తుఫాన్ రావటం ఏది దాని అదే. కానీ అది 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 అలాగే ఉంది, అది అంతేనని చెప్పాను. ఎప్పుడు అలాగే ఉందని అంటావా నువ్వు? పుట్టినప్పుడు కనుక ఇంత ఉన్నాడు, మ్యాక్సిమం 12 అంగుళాలు. ఇప్పుడు 5.5 అడుగులు ఉన్నాడు. ఎక్కడికెళ్ళి వచ్చిందిరా? అర్థమైందా? అప్పుడు కనకయ్యే, ఇప్పుడు కనకయ్యే. అది చూడండి మరి, విచిత్రం ఏనన్నా. సో అట్లాగే ఇక్కడ ఇంకోటి, వృక్షాలలో ఫల పరిణామాలు. అంటే చెట్టు పెట్టగానే నీ కాయలు కాస్తుందా? కాయదు కదా. సో కొంతకాలం పెంచాలి నువ్వు.
పెంచి దాన్ని రక్షిస్తే అప్పుడు దాని ఫల పరిణామం వస్తుంది. అంటే ఆ తర్వాత ఆ పళ్ళు ఎప్పుడు ఉంటాయా? ఉండవు కదా. అరటి చెట్టు అయితే ఒక గెలయంగానే కట్ చేశారు నువ్వు. మామిడి చెట్టు అయితే సంవత్సరానికి ఒకసారి కాస్తుంది. సో ఇవన్నీ పరిణామాలు జరుగుతున్నాయి, కాలంలో జరుగుతున్నాయి లేవా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఆఖరికి జ్యోతిలో చూసినా, నదిలో చూసినా, చెట్లో చూసినా, ఎక్కడ చూసినా కాలంలో మార్పులు వస్తున్నాయి. కాలం వలన మార్పులు వస్తున్నాయి. నువ్వు ఆ కాలం కారణంగా మార్పులు వస్తున్నాయనే జ్ఞానం నీకు లేదు. అంటే నిశితంగా ప్రకృతిని పరిశీలించే శక్తి నువ్వు కోల్పోయావు. ఇంకా నీ శరీరం గురించి నువ్వేం ఆలోచిస్తావు? అది ఎక్కడో లోపల జరుగుతున్నది, బయట కనపడుతున్న వీటి గురించే నీకు అవగాహన లేదు. ఎరా నాన్న, గట్టిగా మాట్లాడుతున్నాను అనుకోండి, మనం ఎక్కడ తప్పుపోతున్నామో చెప్తున్నాను నేను. ఈ లోపల జరిగేది ఏం తెలుస్తున్నారు తండ్రి? చూడండి, చెట్లు కూడా మనం ఆలోచిస్తాం. కింద సంవత్సరం వానలు పడలేదు అనుకో, సీతాఫలం కాయవు. ఈ సంవత్సరం లేదు అంటాడు. అసలు వాన పడలేదనే సంగతి ఏమైనా గుర్తుందా అక్కడ? ఇప్పుడు వానలు బాగా పడినాయి, సీతాఫలం బ్రహ్మాండం. అబ్బా ఈ సంవత్సరం బాగా పడినదిగా. నువ్వు ఎంతసేపు ఎఫెక్ట్ చూస్తున్నావు, రిజల్ట్ మూల కారణం చుట్టాల. ఇప్పుడు ఇది మన జీవితానికి అన్వయం చేసుకుంటే మనకు మూల కారణంగా ఉన్నటువంటి పరమాత్మను మనం తెలుసుకోవట్లేదు. బయట కనపడుతున్నటువంటి పెళ్ళాన్ని నిన్ను పిల్లల్ని చూసుకుని ఉప్పొంగిపోతున్నాం కదా. అది తర్వాత. సో అలాగే సమస్త ప్రాణుల శరీరాలలోని అవస్థలు, ఆయువులు మారిపోతున్నాయి. అంటే ఇది ఎప్పుడు నిజ్ఞాగా చెప్పాను కదరా, చిన్నపిల్లాడుగా ఉన్నావు, బాల్యావస్థ, శిశువు, తర్వాత చిన్నపిల్లవాడు, తర్వాత కౌమారం, తర్వాత యవ్వనం, తర్వాత మధ్యస్థత, ఇది గృహస్థ ధర్మం, ఇది అయిన తర్వాత వృద్ధాప్యం. ఏనన్నా ఇన్ని మారుతున్నాయి, సేమ్ వ్యక్తి, ఒకే కనకయ్య. సో ఇక్కడ అవస్థలు మారుతున్నాయి, శరీరంలో అవస్థలు మారుతున్నాయి. ఏమా అది అంటే వద్దులే, సరే. తర్వాత ఆయువులు మారిపోతున్నాయి. అంటే ఏంటి? ఆయువు ఎందుకు మారిపోతుంది? నీకు ఇచ్చినటువంటి 120 సంవత్సరాల ఆయువు ఎందుకు మారిపోతుంది? అన్ని శ్వాసలు మామూలుగా మనకు పెడుతున్నారా నాన్న? నువ్వు తల్లి గర్భంలో పడేటప్పుడు 120 సంవత్సరాలు బతకడానికి కావాల్సినటువంటి ఇంధనం నీ దగ్గర ఇవ్వబడింది. అది ఎందుకు 30 ఏళ్ళకే చచ్చిపోతున్నాడు, 60 ఏళ్ళకే ఎందుకు చచ్చిపోతున్నాడు, 50 ఏళ్ళకి ఎందుకు చచ్చిపోతున్నాడు? ఒకడు 90 ఏళ్ళు అంటూ 90 ఏళ్ళు బతుకుతున్నాడు. ఎందుకు జరుగుతుంది? ఆలోచించండి మీరు మరి. అంటే చుట్టూ జరుగుతున్న పరిణామాల ప్రభావం వలన వాడు బతకడం, చచ్చిపోవడం జరుగుతుంది. దాన్ని నువ్వు తొందరగా అనుభవించేద్దామని కోడిని అక్కడ పెట్టి ఒరే 2 కాళ్ళు తినరా అని చెప్పామనుకో, కుదరదు, మొత్తం కోడి తింటా, ఇంకొక కోడి పెడితే ఇంకొక కోడిని కూడా తింటాను అన్నాం అనుకో, ఏమవుతుంది? చచ్చి ఊరుకుంటావు. అది కూడా ఓకే. సో అంతవరకు అయింది కదా, ఆయువులు మారుతుంటాయి. ఇంతవరకు ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.